మార్చి నెలాఖరులోగా నక్సలిజాన్ని పూర్తిగా తుడిచిపెట్టాలన్న లక్ష్యంతో కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా ఆదేశాల మేరకు భద్రతా బలగాలు భారీ ఆపరేషన్ను ప్రారంభించాయి. మహారాష్ట్ర, ఛత్తీస్గఢ్, తెలంగాణ, ఒడిషా సరిహద్దుల్లో క్రాస్ బోర్డర్ ఆపరేషన్ ముమ్మరంగా సాగుతోంది. ముఖ్యంగా మావోయిస్ట్ అగ్రనేత రామన్న అలియాస్ గణపతి అలియాస్ లక్ష్మణరావు ఈ నెల 31లోగా లొంగిపోయే అవకాశం ఉందని కేంద్ర వర్గాలు వెల్లడించాయి. తెలంగాణ పోలీసులతో గణపతి సంప్రదింపులు జరుపుతున్నట్టు సమాచారం. మరోవైపు జార్ఖండ్లో ఉన్నట్టు భావిస్తున్న మిసిర్ బిస్రా అలియాస్ భాస్కర్ కోసం కోబ్రా దళాలు గాలింపు చర్యలు చేపడుతున్నాయి. ఈ ఆపరేషన్లలో భాగంగా భారీగా ఎన్కౌంటర్లు లేదా లొంగుబాట్లు జరిగే అవకాశం ఉందని సిఏపిఎఫ్ కమాండర్ పేర్కొన్నారు. ప్రస్తుతం బస్తర్ అడవుల నుంచి జార్ఖండ్లోని సారందా అడవుల వరకు సుమారు 130 నుంచి 150 మంది సాయుధ మావోయిస్టుల కోసం ఐటీబీపీ బృందాలు గాలిస్తున్నాయి. ఇందులో 2 కేంద్ర కమిటీ సభ్యులతో పాటు డివిజనల్ స్థాయి నాయకులున్నట్టు గుర్తించారు. ఈ ఆఖరి పోరాటంలో దేశంలో సాయుధ నక్సలిజానికి ముగింపు పలకాలని ప్రభుత్వం కృతనిశ్చయంతో ఉంది. మారిన రాజకీయ పరిణామాలు, కేంద్ర ప్రభుత్వ వ్యూహాత్మక చర్యల నేపథ్యంలో మావోయిస్టు ఉద్యమానికి సంబంధించి ఈ 2-3 రోజుల్లో కీలక పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి.